సార్ నమస్తే అండి. నమస్తే. ఏం పేరు సార్? నా పేరు సున్నాయనమూర్తి. మూర్తి గారు ఏం చేస్తుంటారు సార్? నేను రిటైర్ అయ్యాను. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎస్సీగా రిటైర్ అయ్యాను. ఓకే, రిటైర్ అయ్యారు. 25 సంవత్సరాలు అయింది రిటైర్ అయ్యి. ఓకే ఓకే. సార్ మీ దగ్గర చాలా సమస్యలు కనిపిస్తాయి. సరే, ఇప్పుడు రిటైర్ అయ్యారు కాబట్టి నాకు ఏ సమస్యలు మీకు కాదు, నార్మల్ ఇప్పుడు రాష్ట్రంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించి చాలా సమస్యలు ఫేస్ చేస్తా ఉన్నారు. సో ఏంటి సార్ దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ప్రభుత్వం రిటైర్ అయిన వాళ్ళకంటే 2002 నుంచి పెన్షన్ లేదు. ఇదివరకు వాళ్ళకి ఉన్నాయి, మాకున్నాయి పెన్షన్లు. వీఆర్ హ్యాపీ, వీఆర్ ఫీలింగ్. ఇప్పుడు వాళ్ళకి పెన్షన్లు లేవు. ఇది చాలా కష్టంగా ఉంది. జీతాలు ఎక్కువ ఇచ్చినా కూడా తర్వాత పెన్షన్ లేకపోతే వాళ్ళు ఎట్లా బతుకుతారు? వాళ్ళు దాచుకోవడాలు తెలియకపోతే కష్టం. వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టేస్తారు. ఇప్పుడు మాకు అట్లా కాదు. ఇప్పుడు ముందు వీఆర్ గెటింగ్, వీఆర్ హ్యాపీ. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, సో ఇంతకుముందు బీఆర్ఎస్ ఉంటే కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఎట్లా అనిపిస్తా ఉంది? పాలిటిక్స్ గురించి మాట్లాడినండి. గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు. అడ్మినిస్ట్రేషన్ అంటే దేనికైనా డబ్బులు కావాలి. ఈ డబ్బుల కోసమని ప్రతి పార్టీ వాళ్ళు దందాలు చేస్తారు. దందాలు చేసి ఏదో విధంగా డబ్బులు సంపాదించి ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చుకుంటారు. అది నా ఒపీనియన్. ఇస్తున్నారో ఇవ్వటం లేదో నాకు తెలియదు. బట్ ఏంటంటే ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత వాడు నెత్తి మీద ఎవడో కూర్చుంటాడు, నాకు డబ్బులు తే అంటాడు, ఇవ్వాలి. ఇదివరకు నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ అదే జరిగింది కదా. ఇప్పుడు బీఆర్ఎస్ అంటే వీడే హెడ్, వీడు ఎవరికి ఇవ్వక్కర్లేదు, వీడే మింగాడు అనుకుంటున్నావు. తిన్నాడో లేదో మాకు తెలియదు. బట్ ఏంటంటే డబ్బులు ప్రతి వాడికి ఏమిటంటే డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో పార్టీలు ఉన్నాయి తప్ప ఇదివరకుట్లా ఎవడూ లేడు. టంగుటూరి ప్రకాశం పంతులు ఉన్నాడు అంటే ఆయన దగ్గర డబ్బు లేదు, సీఎం అయ్యాడు. ఎలా అయ్యాడు? అప్పటి దారి వేరు, ఇప్పుడు దారి వేరు. ఇప్పుడు ప్రతి వాడికి డబ్బు కావాలి. ఎవడొచ్చినా డబ్బు ఉంటే కానీ అంతా మోసం, పచ్చి మోసం అండి. ఎవరిని నమ్మడం లేదు. యూ హ్యావ్ టు లివ్ యాజ్ పర్ యువర్ థింగ్ ఓన్లీ. ఇంకోటి ఎవడో నిన్ను రక్షిస్తాడు అంతే. ప్రతివాడు అంతే. ఎవడో నాకు ఏదో ఇస్తాడు అంటే ఇప్పుడు 60-70 మంది ఈ పూర్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు నాకేమి ఇస్తావు అని అడుగుతారు. గవర్నమెంట్ వాళ్ళకే ఇస్తుంది, మిగిలిన వాళ్ళకి ఇవ్వదు. ఇవ్వటలేదంటే మీరు జాగ్రత్తగా ఉన్నారు కాబట్టి మీకు ఆ ప్రాబ్లమ్స్ లేవు, మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం చేయమంటారని వాళ్ళు అడుగుతారు. నువ్వు కష్టపడాలి కదా. కష్టపడకుండా ఉచితంగా ఇవ్వడం అనేది శుద్ధ తప్పు. ఉచితంగా ఇవ్వకూడదు అసలు. కాన్స్టిట్యూషన్లోనే పెట్టాలి. వీళ్ళు ఏంటంటే ఉచితంగా డబ్బులు ఇచ్చి ఓట్లు సంపాదించి విధవేషాలు వేయటం అనేది తప్పు. వాడు మొట్టమొదటి చేసిందే పెద్ద దండగా. ఉచితాలు ఏది ఇవ్వకూడదు. విద్యా వైద్యం విషయంలో విద్యకి ఇవ్వచ్చు, వైద్యానికి ఇవ్వచ్చు. ఈ రెండింటికి ఈ తప్పు లేదు. అంతేగాని మిగిలిన వాటికి నేను ఒక 100 రూపాయలు ఇస్తాను, నాకు ఓటే, లేకపోతే ఏదో ఇస్తాను. దారుణాలండి. కలర్ టీవీలు ఇస్తాము, ఓట్లే, విధవేషాలన్నీ తప్పులు. అవన్నీ కూడా ఇదంతా మోసం జరుగుతుంది. తప్ప ప్రతివాడు కూడా డబ్బులు తీసుకుని ఇలా చేయడం అనేది పొరపాటు. కరెక్ట్. సార్ ఇంకోటి, ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది. సో ఏంటి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే తెలంగాణలో ఏమైనా వస్తే ఛాన్స్ ఉంటుందా? వస్తే ఎట్లా ఉంటుంది? తెలంగాణలో వస్తుందా రాదా ప్రజల యొక్క పల్సు పట్టుకోవడం అనేది కష్టం. కానీ నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే సెంటర్లో బీజేపీ ఉంది కాబట్టి హిందుత్వం ఇంకా ఉంది. అది కనుక లేకపోయినట్లయితే పోయేది మసి, అంతే, సర్వనాశనం. ఓట్ బ్యాంకులు అన్నీ ఓట్ బ్యాంకులే. ప్రతి వాళ్ళు ఏదో వాళ్ళని తీసుకోవడం, ఓట్ బ్యాంక్ తీసుకోవడం, వాళ్ళ చేత వేయించుకోవడం తప్పితే వాళ్ళు స్వార్థానికి వాడుకుంటున్నారు పార్టీలు. బీజేపీ కూడా వాడుకోవచ్చు. కానీ ఉంది కాబట్టి హిందుత్వం నిలబడింది. నేను హిందువుని కాబట్టి నేను లైక్ చేస్తాను. నేను చేస్తా. బోర్న్ హిందూ కింద లెక్క. నేను లైక్ చేస్తాను. సార్ ఇంకోటి, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి సార్, రాష్ట్రంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో ఎట్లా ఉంటుంది మీ ఏరియా కావచ్చు? కానీ రాష్ట్రంలో చూసుకుంటే ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారం ఎట్లుంటుంది? ఈ ఎలక్షన్స్ అన్నీ కూడా బోగస్, అంతా బోగస్సే. ఇప్పుడు ఇద్దరు విధవలు నుంచుంటున్నారు. ఎవరినో వెనుకో మంచివాడు లేడు. మంచివాడు ఎలా వస్తాడు? డబ్బు ఉంటే కానీ రాడు. డబ్బు లేకుండా ఎవడు నుంచోడు. ఎవడు నుంచుంటాడు? ఎవడు నుంచోడు.
కూడా వెయ్యరు. నాకు ఎంత ఇస్తావు, 500 ఇస్తావు ఒకటికి. ఇవే జరుగుతున్నాయి. అంటే నువ్వు చూసావా అంటే చెప్పుకుంటున్నారు, ఇలాగా నడుస్తోంది. ఎవరు చేయగలుగుతాడు? అదే ఉంటుంది కానీ చెప్పలేదు అంతేనా? అంటే స్టేట్ లో ఏమైనా మార్పు వస్తుందా ఈసారి? ఫైనల్ ఇదే క్వశ్చన్. ఇప్పుడున్న గవర్నమెంట్ ఇంత ఉంది బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్. నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఏమైనా మార్పు వస్తుందా? మార్పు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎవడొస్తాడో తెలియదు. మీ క్యాలిక్యులేషన్ ఏమనిపిస్తా ఉంది? మా క్యాలిక్యులేషన్ ఎట్లా ఉందంటే బీజేపీకి అడుగు పెట్టనివ్వరండి ఇక్కడ. వీళ్ళకి లేదు, ఎంత ముత్తుకున్నా రావు, ఎందుకో తెలియదు. సౌత్ అంతా అంతే. సౌత్ అంతా కూడా బీజేపీ రావడం చాలా కష్టం. నార్త్ వచ్చింది చాలా గొప్ప. బీహార్ వచ్చింది, బెంగాల్ వచ్చిందంటే ఇట్స్ ఎ అచీవ్మెంట్, గ్రేట్ అచీవ్మెంట్. సౌత్ రాదు. ఇప్పుడు ఏపీలో కూటమిగా పోటీ చేసి వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమైనా ఛాన్స్ ఉంటుంది? ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఎంట్రీ ఇస్తున్నాడు ఇక్కడ. ఎవరు ఎంట్రీ ఇచ్చినా ఏమి ఇచ్చినప్పటికీ కూడా పాత వాళ్ళేమో లక్షల కోట్లు అప్పు చేసేసారు. ఆ అప్పు తీర్చుకోవడానికి ఏడుస్తున్నారు. ఏమైనా చెప్పినట్టయితే పాతవాడు చేశాడు, నేనేం చేయను అంటున్నారు. చెయ్యలేరు. అది కరెక్ట్. 8 లక్షల కోట్లు అప్పు చేసేసా, వీడు ఏం చేస్తాడండి? తప్పు కదా. ఉచితాలు ఇవ్వకుండా ఎవడు ఓటు వేయడు. 80% ఉచితాలను బట్టే గెలిచే అవకాశం ఉంటుందా సార్? ఏమండి, 80% ఉచితం ఇవ్వాల్సిందే. ఇస్తే కానీ వాళ్ళు గెలవరు. నేను ఇవ్వటం లేదు, తప్పు అని ఎవడైనా చెప్తే నోరు పోయి అంటున్నారు. సార్ ఫైనల్ గా ఈ సర్ ప్రక్రియ ఒకటి నడుస్తా ఉంది కదా, ఓట్ ఫిల్టరైజేషన్. సో ఏంటి దీని మీద మీ అభిప్రాయం? ఏ చేసినా అది ఒట్టిది, వేస్ట్ అండి, ఏం పనికిరావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.